సో ఇప్పుడు మనం ఎస్ఎస్హెచ్ కీస్ ఎలా జనరేట్ చేయాలా? ఎందుకంటే మనకి ఎస్ఎస్హెచ్ కీస్ ఎప్పుడైనా మనం గిట్హబ్తో వర్క్ చేయాలనుకుంటే మనకి ఎస్ఎస్హెచ్ కీస్ అనేది లోకల్ సిస్టంలో జనరేట్ అవ్వాలి. సో నేను యూజ్ చేసేది లైనక్స్ సిస్టమ్ కాబట్టి సో నేను ఎస్ఎస్హెచ్ కీస్ అనేది జనరేట్ చేస్తున్నాను. ఎస్ఎస్హెచ్ కీ జనరేట్ చేయాలంటే మనకు కమాండ్ వచ్చి ssh-keygen -t rsa-b 4096. సో మనం జస్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే సో మనకి ఇట్లా అడుగుతుంది అనమాట. సో మనం బేసిక్గా అన్నిటికీ జస్ట్ ఎంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. సో మనం ఒకవేళ ఏదైనా పాస్వర్డ్ మనం పెట్టుకోవాలి కనెక్ట్ అయ్యేటప్పుడు అనుకుంటే మనం పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం ఏం పాస్వర్డ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను పాస్వర్డ్ పెట్టుకోలేదు. సో ఎలా చెక్ చేస్తామంటే ls-la మనం చెక్ చేసినట్టయితే ఇక్కడ .ssh అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇందులో ఎస్ఎస్హెచ్ కీస్ అనేవి ఉంటాయి. సో మనకు గిట్హబ్తో ఏ కీ షేర్ చేసుకోవాలంటే ఈ .pub అంటే పబ్లిక్ ఈ కీ అనేది మనం కాపీ చేయాలి. సో నేను ఆ కాపీని చేస్తున్నాను, రీడ్ చేస్తున్నాను. సో ఈ కీని సెలెక్ట్ చేసుకుంటున్నాను, కాపీ చేశాను. సో గిట్హబ్లోకి వెళ్ళి సో ఇందులో సెట్టింగ్స్ లోపల ఇక్కడ కిందికి వస్తే SSH GPG కీస్ ఉన్నాయి. సో ఇక్కడ న్యూ SSH కీ యాడ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి జస్ట్ మనము కాపీ పేస్ట్ చేసినామనుకో ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఏ మిషన్ నుంచి మనం ఈ కీని యాడ్ చేస్తున్నాం అనేది బేసిక్గా ఇక్కడే ఉంటుంది ఐపీ అడ్రస్. సో నేను యాడ్ SSH కీ చేస్తున్నాను. యాడ్ చేసినాక ఇక్కడ డొమైన్లోకి వెళ్ళి సో గిట్హబ్ రిపోజిటరీ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. సో SSH ద్వారా నేను క్లోన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఒక ఫోల్డర్ని అంటే లోకల్ వర్కింగ్ డైరెక్టరీని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. గిట్హబ్ అనే దాన్ని అందులోకి వెళ్తున్నాను. వెళ్ళేసి ఇక్కడ గిట్ క్లోన్ IRL ఇస్తే ఇక్కడ ఎస్ అడుగుతుందంటే ఫస్ట్ టైం ఇది అడుగుతుంది అనమాట SSH కీస్ యాక్సెస్ అనేది. సో యాడ్ చేసినాక మీరు గిట్హబ్లోకి వెళ్ళచ్చు అనమాట. సో క్లోన్ మొత్తం రిపోజిటరీ క్లోన్ అవుతుంది కాబట్టి మనం అందులోకి వెళ్ళేసి సో ఇక్కడ ls-la కొడితే మనం ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ యూస్ టు క్లోన్ ద గిట్హబ్ repository to our local.